ఎవరో ఈ మేధావి అధికారులు సార్ మీకు రూపాయి మిగలాలంటే ఇప్పుడు ఆయన ఏంటి మీరు రూపాయలు మిగల్చండి మనకి సంక్షేమ పథకాలకి అని చెప్పాడు కదా, రెవెన్యూ ఎట్లా అని. అప్పుడు ఎవరో అధికారి అత్యుత్సాహంతోనో లేదా తెలివితేటలతోనో అతి తెలివితేటలతోనో ఒక సిస్టమ్ చెప్పాడు. మనం 5 ఏళ్ల డేటా తీసుకొచ్చాడు. ఏడాదికి 650 నుంచి 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది ఇన్సూరెన్స్ కి. ఇచ్చే పరిహారం 50 కోట్లు 100 కోట్లే ఉంటుంది. ఇది లెక్క. ఆ లిస్ట్ తీసుకొచ్చారు లాస్ట్ 5 years లేదా అంతకుముందు 5 ఏళ్ళది కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. తీసుకొస్తే అది చూసి సరే ఇంత మనం ఎందుకు తగలబెట్టాలి, దాని బదులు ఇన్సూరెన్స్ ఆ కంపెనీ కట్టుకునే బదులు మనమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేద్దాం అని ఒక ప్రపోజల్. వెంటనే అప్పుడు ఇన్సూరెన్స్ మేమే ఇన్సూరెన్స్ సంస్థ పెడతామని ఈ అధికారులే దిక్కుమాలిన సలహాలు ఇచ్చారు. ఇస్తే అధికారి చెప్పిన మాటనేసి ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టడానికి పర్మిషన్ కేంద్రాన్ని అడిగాడు జగన్ సర్కార్. వాళ్ళు నవ్వుకున్నారు. నవ్వి అక్కడ డస్ట్బిన్లో వేశారు. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతుల కోసం పెట్టడం. ఇన్సూరెన్స్ కంపెనీ అంటే బోలెడు యాక్టివిటీస్ ఉంటాయి దాంట్లో. అట్లాగే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేది ఏంది అని అట్లాంటిది మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి బిజినెస్ చేయడం ఇలా వదిలిపెడితే ఇప్పుడు ప్రతి రాష్ట్రం అట్లా చేస్తుంది. అందుకని వాళ్ళు అది లైట్ తీసుకున్నారు. దాంతో దాగి